హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో నేను తెలగపిండి ఎండు రొయ్యలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ఎండు రొయ్యలు బిగ్ బాస్కెట్లో బుక్ చేశాను. అలాగే తెలగపిండి వచ్చేసి అమెజాన్లో బుక్ చేశాను. తెలగపిండి నేను బుక్ చేసింది 100 గ్రామ్స్ అండి. కాస్ట్ 99 రూపీస్ పడింది. నేను ప్రోడక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మనం ఎండు రొయ్యల్ని గోరువెచ్చని నీళ్లు వేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత మనకి తెలగపిండి ఎంత కావాలో అంత క్వాంటిటీ ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ తెలగపిండి అనేది నేను ఈరోజు కొత్తగా చూపించే వంట ఏమి కాదండి. ఇది మన అమ్మమ్మ నానమ్మల కాలంలో చేసిన వంటేనమాట. అసలు తెలగపిండి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. తెల్ల నువ్వుల నుండి నూనె బయటకు తీసిన తర్వాత అడుగున పొట్టు ఏదైతే ఉంటుందో దాన్ని రిఫైన్ పౌడర్ కింద తయారు చేస్తారనమాట. దాన్ని మనం తెలగపిండి అంటాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనం తెలగపిండి ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ పిండి తీసుకుంటే 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తెలగపిండి కూడా కొద్దిగా సాల్టీగా ఉంటుంది. దాన్ని బట్టి సాల్ట్ చెక్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తాము. అలాగే తాలింపులో ఎండుమిర్చి కూడా వేస్తాము. దాన్ని బట్టి చూసుకొని కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం తెలగపిండి యాడ్ చేసుకోవాలి. తెలగపిండి యాడ్ చేసుకోగానే వెంటనే కలపాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. తెలగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఈ వాటర్లో ఉడికించుకోవాలి. ఒక్క 5 మినిట్స్ పాటు మనం ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే తెలగపిండి కొద్దిగా పొడి పొడిలాడుతున్నట్టుగా అవుతుంది. ఇక ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండు రొయ్యలు కూడా వేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎండు రొయ్యల్ని కనుక మనం ఫ్రై చేసుకుంటే చక్కటి వేగిన స్మెల్ వస్తుందన్నమాట. ఆ టైంలో మనం ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకొని తెలగపిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అలాగే తెలగపిండి రెండు బాగా మిక్స్ అయ్యేలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదే స్టేజ్లో మనం ఉప్పు కారం ఏదైనా తక్కువైతే కనుక ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా క్విక్గా సింపుల్గా తెలగపిండి ఎండు రొయ్యలు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది పూర్తిగా కర్రీ అని కూడా చెప్పలేమండి. కొద్దిగా పొడి పొడిలాడుతూ డ్రైగానే ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ తెలగపిండి కర్రీని మీ అమ్మమ్మల నానమ్మల కాలంలో ఎప్పుడైనా తిన్న గుర్తుందా? ఉంటే తప్పకుండా ఆ మెమరీని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.